బ్రో యాక్చువల్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు. సో ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని తెలుస్తుంది. సో ఇలా ఉండాలి రూల్స్ అని చెప్పి ఆయన చెప్పారు. సో ఏంటి అవి? మెయిన్గా అసలు అల్లు అర్జున్ గారి ఇష్యూ తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఫైర్ అయిపోయింది. పోలీస్ వ్యవస్థ కానీ రాజకీయాలు కానీ అందరూ కూడా అసలు ఈ సినిమా వాళ్ళు చేసే ఇది పైన కొంచెం సీరియస్గా ఉన్నారనమాట. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఒక మీటింగ్ అయితే పెట్టారు, వాళ్ళకి ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. సో వాళ్ళు కొన్ని కండిషన్స్తో వాళ్ళు వెళ్ళారు. అయితే ఆయన తిరిగి వాళ్ళకి కొన్ని కండిషన్స్ పెట్టారనమాట. ఎట్లా అంటే ఖచ్చితంగా బౌన్సర్స్ విషయంలో, వాళ్ళ శాంతి భద్రతల విషయంలో, ప్రజలకు వచ్చే సినిమా చూడటానికి వచ్చే ప్రజలకి శాంతి భద్రతలు ముఖ్యం. అందుకని బౌన్సర్ల విషయంలో కానీ ఆ శాంతి భద్రతల విషయంలో కానీ తగ్గేది లేదు. బౌన్సర్లు ఎవరిని కూడా ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తారో వాళ్ళని క్షమించేది లేదని చెప్పారు. ఎందుకంటే మరీ ఓవర్గా జనాల్ని కొట్టడం కానీ జనాలు తోసేయడం కానీ చేస్తే మాత్రం గవర్నమెంట్ అయితే అసలు ఊరుకోదు. సో మీరు ప్రొటెక్ట్ చేయండి, అటు మీ సెలబ్రిటీ సంబంధించి అతన్ని అయితే ప్రొటెక్ట్ చేయండి, కానీ జనాల్ని మరీ దూరంగా తోసేయాలని చెప్పి వాళ్ళని కఠినంగా బిహేవ్ చేస్తే మాత్రం సో గవర్నమెంట్ అయితే ఎటువంటి పక్కాగా శిక్ష చేస్తారని తెలుసు. అలాగే శాంతి భద్రతల విషయం మన రేవతి గారి లాగా ఎవరు మరొకసారి అలాంటి దానికి లోన్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా పర్మిషన్స్ అనేవి గ్రాంటెడ్ పోలీస్ ఇస్తేనే ఏ సినిమా హీరో అయినా, ఏ సినిమా నిర్మాత అయినా, దర్శకుడైనా థియేటర్కి రావాలి. వాళ్ళు సినిమా చూడటం వాళ్ళ ప్రాథమిక హక్కు. ఓకే, ఇట్స్ ఓకే కాదనరు. బట్ వచ్చేటప్పుడు మీ చుట్టూ ఎంతమంది జనం వస్తారు దాన్ని అర్థం చేసుకుని దాని తాలూకు మీరు ప్రొటెక్షన్ తీసుకుని ఖచ్చితంగా క్లియర్గా ఉంది వే అంటేనే మీరు రావాలి. జనం మధ్యలోకి వచ్చి మీరు రోడ్ షోలు చేయడం అట్లాంటివి అనేది కుదరదు. ఇంకా నుంచి చిన్న సినిమా అయినా సరే, పెద్ద సినిమా అయినా సరే, ఏ సెలబ్రిటీ ఎవరైనా సరే, ఇప్పుడు విశ్వక్సేన్ వచ్చినా, విశ్వంబర చిరంజీవి వచ్చినా సరే అంతే, అనుమతి ఉంటేనే రావాలి చెప్పారని తెలుస్తుంది. ఓన్ సెక్యూరిటీ ఉంటుంది. సో గవర్నమెంట్ నుంచి కూడా పెద్దగా సెక్యూరిటీ రాదని కూడా అంటున్నారు. సో మరి అప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ ఒకవేళ వచ్చినా కూడా బౌన్స్ అనేది తెచ్చుకుంటారు కదా? అదే అండి, మీరు 20 మందిని తెచ్చుకుంటే 40 మందిని తెచ్చుకోండి, ఓకే, మీ ప్రొటెక్షన్ మీది. కానీ మీ బౌన్సర్ల వల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వకూడదు సైడ్. అలాగే జనాలు ఆ శాంతి భద్రతల విషయంలో కూడా ఎటువంటి లోటు రాకూడదు. ఖచ్చితంగా మీకు ఇచ్చే రాయితీలు నేను ఇస్తా. సో మీరు సినిమాలు తెలంగాణలో తీస్తానంటే కనుక నేను ఖచ్చితంగా ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తాను. సంబంధించిన సంస్కృతిని వాళ్ళు మూవీస్ లో కానీ ప్రజెంట్ చేస్తే మాత్రం రాయితీ అనేది బాగుంటుందని చెప్పారు. అంటే ఎలా అంటే నవ్వుతూనే నరికేసాడు అంటారు కదా, ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే నవ్వుతూనే వాళ్ళకి చీవాట్లు పెట్టారనమాట. ఖచ్చితంగా, ఎందుకంటే హీరోలు అనేది కొంచెం రెచ్చిపోతున్నారు. అంటే సీనియర్ హీరోలకు ఇది వర్తించదు, వాళ్ళ లిమిట్స్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఒకప్పుడు ఇవన్నీ చూసేశారు, స్టార్డమ్ అయిపోయింది. బట్ యంగ్ హీరోలు కొంచెం రెచ్చిపోతున్నారు. వాళ్ళని తగ్గించే క్రమంలో ఈ పాయింట్స్ అనమాట. సో అది నిర్మాతలందరూ కూడా దృష్టిలో పెట్టుకుని హీరోలకు చెప్పాలి. అండ్ అలాగే ఈ ఏవైతే సమాజానికి డ్రగ్స్ ఫ్రీ నివారణ ఉంటాయో వాటిని కూడా హీరోలు వీడియోలు చెప్పాలి అనే విధంగా రూల్స్ అయితే పెట్టారు. పక్కాగా థియేటర్లో ఆ వీడియోని అయితే ప్లే చేయాలని కూడా చెప్పారనమాట. సో ఆ వీడియోని ప్లే చేయకపోతే అది కూడా యాక్షన్ తీసుకుంటారు. మెయిన్ అంటే ఏంటంటే అట్లా ప్రాణ నష్టం జరగకుండా శాంతి భద్రతలు అనేది చాలా మెయిన్ పాయింట్. అది మాత్రం కీలకంగా, దాని మీద స్ట్రెస్ మీద ఒప్పుకునేది లేదు అని చెప్పేసి ఆయన. ఇంకా ఈ టికెట్ ఇష్యూస్ కానీ లేదంటే బెనిఫిట్స్ గురించి కూడా ఆయన అవన్నీ కూడా ఇంకొకసారి ఆయన దాన్ని రీకన్సిడర్ చేసి సంక్రాంతి సినిమాలు వచ్చే లోపు ఆయన చెప్తానని చెప్పారు. సో దాని గురించి మళ్ళీ పర్సనల్ ఆ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకోసారి పర్సనల్ గా కలిస్తే వాళ్ళకి బెనిఫిట్ ఇస్తారు. ఎందుకంటే మరి హీరోలు దిగి వచ్చి వీడియో చెప్పినప్పుడు సినిమాకి తగ్గట్టుగా బాలకృష్ణ గారు చెప్తారు, రామ్ చరణ్ గారు చెప్తారు, వెంకటేష్ గారు చెప్తారు. వీళ్ళ ముగ్గురు చెప్పినప్పుడు వీళ్ళ ముగ్గురు సినిమాలు వస్తున్నాయి కాబట్టి దానికి తగిన బెనిఫిట్ ఆయన కూడా చేస్తే బాగుంటుంది. అది ఎలాగో థియేటర్లో కూడా వేయమని చెప్పి ఆయన కోరారు కాబట్టి అట్లా.